పార్టీలో అన్ని స్థాయిల్లో సమన్వయ లోపం జరిగింది, దానికి పూర్తి బాధ్యత నాది అంటూ నిన్న కేటీఆర్ కమెంట్ చేసిండ్రు. దానికి సంబంధించి ఆయన పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలి, ప్రజలని ఏమీ అనొద్దు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తప్పు చేశారని అంటున్నారు, అట్లా అనొద్దు, ఎందుకంటే 2 సార్లు గతంలో అధికారం కట్టబెట్టింది వారే, అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకుని సరి చేసుకుని ఇంకా ముందుకెళ్తాము, చాలా పటిష్టంగా ముందుకెళ్తామని చెప్పి కేటీఆర్ కమెంట్ చేసిండ్రు. మరోవైపు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అనేక అనుమానాలు తావిస్తున్నాయి. కొయినా నీళ్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, మరోవైపు జియో ట్యాగింగ్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, మోటార్లకు మీటర్లు, దీనికి సంబంధించి మనం ఇవాళ చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు చర్చ కోసం సోమ భరత్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా సంగని మల్లేశ్వర్ గారు అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. మల్లేశ్వర్ గారు, ఎట్లా చూస్తారు, ఏం జరుగుతుందంటారంటే ఇప్పుడు కేటీఆర్ అన్నారంటే అన్ని వెరిఫై చేసుకుంటున్నాము, అన్ని స్థాయిల్లో జరిగింది అంటే ఒక సమీక్ష జరిపి ఒక కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా మరింత స్ట్రాంగ్గా ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుందని అనుకుంటారా? ఎట్లా చూస్తారు? ప్రజల్ని ఏమనొద్దు, ముందు మనకి అధికారం కట్టబెట్టిను గతంలో కూడా 2 సార్లు అని మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి టీ న్యూస్ ప్రేక్షకులకు మరియు అన్న భరత్ కుమార్ అని కూడా. అయితే విషయం ఏంటంటే ఇక్కడ నిన్న కేటీఆర్ గారు చాలా బ్రాడ్ కాన్సెప్ట్ తోటి ఎవరిని నిందించకుండా ఈ ఫెయిల్యూర్కు ఇక్కడ జరిగినటువంటి పొరపాట్లకు మేము కొంత తప్పిదం నాదే అనే దాని మీద ఒప్పుకోవడం అనేది చాలా మనం స్వాగతించాల్సినటువంటి అవసరం. ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకున్నది కూడా అదే. ఎందుకంటే సరే అన్ఫార్చునేట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మీటింగ్ పెట్టలేదు, దానికి కనీసము మన ప్రజలకు ఏం జరిగిందనేది కూడా చెప్పలేదు అనే బాధ వ్యక్తం చేసినటువంటి సందర్భము గ్రామీణ ప్రాంతాలలో కొట్టొచ్చినట్టు అవపడతా ఉన్నది. అయితే సందర్భం ఏదన్నా కావచ్చు, దానికి కేటీఆర్ గారు స్పందించారు, కేటీఆర్ గారు పెట్టిన విషయం తెలుసు. కానీ కేసీఆర్ నుంచి ఒక మాట కూడా మాకు ఈ 10 ఏళ్ల కాలంలో మేము ఎన్నుకున్నందుకు, 10 ఏళ్ల కాలంలో మేము అవకాశం ఇచ్చినందుకు జరిగిన దానికి మాకు కృతజ్ఞతలు కానీ జరిగిన దానికి పరిస్థితి ఎటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేయకుండా సారు చేయలేదు అనేది ఉన్నది. ఇంతలా మనకు సార్కు ఇంజూర్ కావడము ఇవన్నీ జరిగిపోయి సారు అంటే వాళ్ళు సరే తర్వాత పెట్టుకోవచ్చు సారు, మరి తర్వాత నెక్స్ట్ డేనో మొన్నడో పెట్టుకోవచ్చు. కానీ ఆ 4-5 రోజులనే జరిగినటువంటి పరిణామంతో సారు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అయినటువంటి సందర్భం ఉన్నది. అయితే హాస్పిటల్ నుంచి తండోపతండాలుగా వస్తున్నటువంటి జనాన్ని అంటే సార్ను చూడడానికి, సార్ను పరామర్శించడానికి వస్తున్న దాని మీద సారు మాట్లాడిన దానికి ప్రజలు కొంత కన్విన్స్ అయినరు. కానీ దీని మీద ముందు అంటే రావద్దు అనే దాని మీద కొంత ప్రజలు అన్ని కంటనీరు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే ఆ పరిస్థితి అది ఎవరికి కూడా రాని పరిస్థితి. అయితే ఈరోజు మీకు గ్రామీణ ప్రాంతాలు నిన్న కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మేము కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కనుక కేసీఆర్ మంచోడే కానీ లీడర్లందరూ చేయబట్టి, అయితే ఎక్కడికెక్కడ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఆ లీడర్ని ఓడించాలని తపన పడ్డ క్యాడర్ అంతా క్యాడరే తపన పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్కు మళ్ళడానికి క్యాడరే నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా కాంగ్రెస్ ప్రచారం చేసుకోగలిగింది, గెలవగలిగింది. అయితే ప్రధాన కారణం ఏంటంటే క్యాడర్లో కొంత అసంతృప్తి జరిగిందనేది నిన్న మాట్లాడిన సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. అయితే అక్కడ ఆ అసంతృప్తికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడ కేటీఆర్ కలవలేదు, మాతో మాట్లాడలేదు అనేది ఒకటైతే, వీళ్ళిద్దరంటే బిజీ ఉండరు రాష్ట్ర రాజకీయాలలో, రాష్ట్ర పాలనలో. కానీ లోకల్ లీడర్లది కూడా అదే పరిస్థితి. లోకల్ లీడర్లో కూడా అదే పరిస్థితి రావడం వల్ల అంటే ప్రజలకు కొంత విసుగు చెంది లేదు ఈసారి మార్చుకోవాల్సిందే. గవర్నమెంటు వచ్చినాక 2 టర్ములు ఉన్న వాళ్ళది ఒకవైపు అయితే, పూర్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కంటిన్యూషన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సిట్టింగ్లు ఉన్నారు. ఆ వాళ్ళను ఖచ్చితంగా ఎప్పుడు పాత ముఖమైనా ఈసారి కొత్త వాళ్ళను మనం ఆల్టర్నేట్ చూసుకుందామనే ఒక మార్పు కోరుకునే ప్రయత్నంలో ఇక్కడ కాంగ్రెస్కు పట్టం కట్టారు. అయితే దానికి కంప్లీట్ లోకల్ ఎమ్మెల్యేలు కారణం అనేది క్లియర్గా అవుతుంది. ఎందుకంటే 30-40 మంది ఎమ్మెల్యేల మీద మనకు దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి రకరకాల అభియోగాలు, రకరకాల ఆరోపణలు వచ్చినాయి. అయితే ఆరోపణలను మనము సారు 115 సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఏమైందంటే ఈ మనకు అరే సార్ ఇట్లా చేసిండి ఏందనే దాని మీద కొంత ఇది చేసిరు. బీజేపీ కాంగ్రెస్ కొంత సంకలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది. కానీ
అక్కడ జరిగింది ఏంటంటే అందరు ఏమనుకున్నారంటే అందరికీ ఈవెన్ కాంగ్రెస్ గుట్టగుట్ట ఏంటంటే బీఫాములు మార్చాడు అనే ఒక నమ్మకం ఉండే. అయితే బీఫాములు మార్చరనే దాని మీద ఉండే, కానీ అది సారు మరి ఎందుకో ఆ ప్రయత్నం చేయలేదు. ఒకే ఒక్కటి బీఫామ్ మార్చిండే, అది అబ్రాహం కాడ అది లాస్ట్ మినిట్లో తీసుకున్నారు. అంటే మనకు బీఆర్ఎస్ ఖాతాలో పడ్డటువంటి సందర్భం. అయితే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మనము ఈ చచ్చిపోయిన బర్రె పగిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చిందని గతం గత. ఇప్పుడు భవిష్యత్తులో ఈ తెలంగాణకు బీఆర్ఎస్ ఏం చేస్తుందో చెప్పాలి, ప్రజల మధ్యకి ఎట్లా పోవాలనేది చెప్పాలి. అది ప్రజల మధ్యలో ఉన్న పార్టీకి ఇవాళ కాకపోయినా రేపు భవిష్యత్తు ఉంటుంది. ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఏ పార్టీకైనా, ఒక బీఆర్ఎస్ఏ కాదు ఏ పార్టీకి కూడా ఆ ప్రయత్నం దిశగా పోవాలి. ఇప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకొని వచ్చే లోక్సభ ఎన్నికల్లో మినిమం కాంగ్రెస్ తోటి పోటాపోటీ, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ అధికారంలో లేదు. ఆ ప్రయత్నంలో కనుక పోటీ చేసి ఏమైనా 1-2 సీట్లు ఎక్కువ సంపాదించుకోగలిగితే బీఆర్ఎస్కు భవిష్యత్తుకి ఏమాత్రం డోకా ఉండదు. రైట్ భరత్ గారు, మీరేమంటారంటే ఒక క్షేత్రస్థాయి నుంచి ఒక కరెక్షన్ అన్నిటి కూడా సరి చేసుకుని వెళ్ళే విధానం, అంటే కాజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు రిజల్ట్ క్విక్గా ఉంటుంది. అంటే దీని ప్రయోజనం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఫర్దర్? అంటే ఇప్పుడు నాయకత్వం యొక్క గొప్పతనం ఏంటంటే పూర్తి బాధ్యత నాయకత్వాందే అని, కేటీఆర్ గారు నాదే అని అంటే నాయకత్వాందే అని చెప్పడం. అది రైట్. వాస్తవానికి ఆ బాధ్యత తీసుకోవాల్సిందే వారు చాలా అనుకోతోనే ఆ బాధ్యత తీసుకున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఎన్నికలో 10 సంవత్సరాల పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, పార్టీ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ ద్వారా ఏదైతే ఉన్నదో అత్యద్భుతంగా ఉన్నది. అన్ని వర్గాల ప్రజలకి అంతటా లాభం జరిగింది. తర్వాత వ్యవసాయాన్ని మనం పెంచడమే కాకుండా స్థిరీకరించడము పెంచడం 2 జరిగినాయి. ప్రజలకు ఆదాయాలు పెరిగినాయి, మంచినీరు, శుభ్రమైన మంచినీరు వచ్చింది. ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం 10 సంవత్సరాలలో దేశం మొత్తం ఇటు దిక్కు చూసేట్టుగా జరిగిన వ్యవహారంలో మన ఓటర్లు ఈ ఎన్నికలో మన దిక్కు ఎందుకు చూడలేకపోయినారు అనే దాంట్లో కారణాలు విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నియోజకవర్గ వారిగా అంటే పార్లమెంట్ నియోజకవర్గ వారిగా సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమీక్షల సందర్భంలో వారు మాట్లాడారు. ఇంతకుముందు అన్న మాట్లాడినట్టుగా వాస్తవానికి ఒక నాయకత్వం దీన్ని ఒప్పుకొని బాధ్యత నాదే అనడం అనేది చాలా గొప్ప విషయం. అది దాన్ని ఆహ్వానించదగ్గ విషయం. కానీ అది ఒక్కటే కాదు. విషయం ఏంటంటే ప్రతి స్థాయిలో దీన్ని సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. కార్యకర్తలు చాలా చోట్లలో కార్యకర్తలు నిరాసక్తతతోని ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక ఉత్తేజంతో, తర్వాత ఒక ఉద్వేగం ఉండేది. తెలంగాణ ఉద్వేగం అనేది పార్టీ ప్రతి పనిలో ప్రతి యాక్టివిటీలో ఉండేది. ఆ ఉద్వేగము ఎక్కడ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది అనేది ఒకటి. తర్వాత కొన్ని సమస్యల విషయంలో మనం చేసుకుంటూ పోతున్నాం కదా, వాటిని కూడా అటెండ్ చేస్తాం కదా, మనం చేస్తున్న చిత్తశుద్ధి ప్రజలు గమనిస్తారు అనే ఒక ధోరణి కొంతకాలం నడిచింది. అది సో దానివల్ల నష్టం జరిగిందా? తర్వాత కార్యకర్తలని మనం ఏమైనా కొంత పట్టించుకోని పరిస్థితి ఏమైనా కింద స్థాయిలో, అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకత్వంలో, నియోజకవర్గ స్థాయి నాయకత్వంలో ఎక్కడన్నా ఇవన్నీ జరిగినాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇప్పుడు ఈ పూర్తి బాధ్యత నాది, అన్ని స్థాయిల్లో సమన్వయ లోపము, దాని సంస్థాగత నిర్మాణం చేపట్టాల్సి ఉంది అనేది ఇప్పుడు వారు చెప్పినారు. ఆ బాధ్యత తీసుకుంటేనే తర్వాత కర్తవ్యం ఏంటి అనేది కూడా వారు దాంట్లో ఎక్స్ప్రెస్ చేసినారు. అది జరగాల్సిన అవసరం ఉన్నది, జరుగుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ రకమైన సమీక్ష ఇట్లా ఏమేమి ఉన్నాయని అన్ని సమీక్షించుకోవడం, గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి జరగాల్సిన అవసరం ఉంది. రైట్. అంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఫర్దర్ గా పార్టీకి ఎటువంటి బెనిఫిట్ చేస్తుంది, క్యాడర్ లో ఎటువంటి జోష్ నింపుతుంది, ఏ విధంగా ప్లస్ అవుతుంది? 2 విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు రాజకీయం అంటే ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి యొక్క వాళ్ళ సమస్యల్ని, తర్వాత వాళ్ళకున్న అవసరాలని, తర్వాత వాళ్ళకు ఎదుటి పార్టీ నుంచి వచ్చే అనేక రకాల ఇబ్బందులు, వీటన్నిటిని సమీక్ష చేయడం అనేది రాజకీయ పార్టీ పని. అది ప్రతి దినం ప్రతి క్షణం ఉంటుంది. అది ఇవాళ మాట్లాడాలి, రేపు మాట్లాడాలి, ఇవాళ మాట్లాడాలి ఈ విషయాన్ని, లేకపోతే ఈ విషయాన్ని రేపు మాట్లాడాలనేది లేదు. ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఇలా చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఏమని అంటే ఇప్పుడు అప్పుడే మొదలు పెట్టినారని, అంటే సమస్యలు కూడా అప్పుడే మొదలైనాయి.
అప్పుడే గవర్నమెంట్ విమర్శించడం అప్పుడే మొదలు దానికి పెట్టారు. సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చి పూర్తి స్థాయిలో సహకరిద్దాం అనుకున్నాం కానీ ప్రభుత్వం వైఖరి అట్లా ఉన్నది, సో మాట్లాడే తప్పలేదని ప్రభుత్వం దుర్మార్గంగా రెండో రోజే గవర్నర్ను ఉపయోగించుకొని చట్టసభలో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో పూర్తి అబద్ధాలతో కూడుకొని ఉన్నది, సత్యదూరంగా ఉన్నది. తర్వాత చిన్న చిన్న విషయాలు, ఒక పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయండి. అసలు మొత్తం అంతా కూడా అదంతా కూడా నాశనం అయిపోయినట్టుగా, అదంతా కొలాప్స్ అయిపోయినట్టుగా, అదేదో పూర్తిగా ఏదో అవినీతి జరిగినట్టుగా. అవినీతితోనే అన్నీ జరగవండి. కొన్ని విషయాలు ఇప్పుడు ఆ మేడిగడ్డదే ఉన్నది, అది కుంగిందని అంటే అది అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో అది ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి అది. తర్వాత 3-4 సంవత్సరాలు బ్రహ్మాండంగా అది పనిచేసింది. ఇట్ హాస్ టేకెన్ ఆల్ ద లోడ్ ఆఫ్ ది ఫ్లడ్ అప్పుడు ఆ ఫ్లడ్ కూడా మామూలు ఫ్లడ్ రాలేదు, బీభత్సమైన ఫ్లడ్ వచ్చినా కానీ తట్టుకున్నది. దాని ప్రమాదవశాత్తు తర్వాత లేకపోతే భూమి అంతర్భాగంలో జరిగిన మార్పులు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల జరిగిన దాన్ని చాలా ఇంకొక విషయం అండి, అసలు తెలంగాణకి గత 10 సంవత్సరాలలో ఏదైతే బ్రాండ్ డెవలప్ అయిందో ఆ బ్రాండ్ని నాశనం చేసే కార్యక్రమం, వీళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ప్రభుత్వం ఇవాళ ఆ బ్రాండ్ని నాశనం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో ఉన్నది. మీరు ఇవాళ తెలంగాణ యొక్క ముఖ చిత్రాన్ని పూర్తిగా మలినం చేసే కార్యక్రమం పెట్టుకుంటే దానివల్ల నష్టం మొత్తం తెలంగాణకు అవుతుంది. ఇంత మాత్రం చిన్న విషయం ఇది, ఒక చిన్న విషయం, అద్భుతమైన ఏదో మార్పు తీసుకొస్తాం, ప్రజలు ఏదో కోరుకుంటున్నారు, ప్రజలతో నేరుగా మాట్లాడతాము, మా దగ్గరకు వచ్చి చెప్పండి అనే దగ్గర ప్రజలు అక్కడ పోయి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు? అదేనండి, ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మేనిఫెస్టో, వాళ్ళు 6 గ్యారంటీల ద్వారా ఏదో ప్రామిస్ చేస్తున్నారు, తర్వాత మేనిఫెస్టో ద్వారా దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసినారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి పబ్లిక్ మీటింగ్లలో పెద్ద పెద్ద ప్రామిసులు అన్ని కలిపి 420 ప్రామిసులు చేశారు. ఇష్టానికి ప్రామిస్ చేసేసి జనాన్ని మభ్యపెట్టినారు, ఇలా ఓట్లు సంపాదించుకున్నారు. తర్వాత జరిగిన విషయాన్ని చాలా పెద్దగా చిలువలు పలువలు చేసినారు. తర్వాత వాళ్ళు ఇవ్వలేని వాటిని ఇస్తామని చెప్పినారు. అభూత కల్పనలతో జనాన్ని మభ్యపెట్టి ఓట్లు తీసుకున్నారు. ఇవాళ మరి అది ప్రజలకు ఏమైపోయిందని అంటే ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టు అయింది. అంత మునుపు ఉన్న బెనిఫిట్ పోయింది, వీళ్ళు ప్రామిస్ చేస్తే నమ్మితే వచ్చే బెనిఫిట్ పోయింది. దాంతో ప్రజలు న్యాచురల్గా ఆందోళనకు దిగుతారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు ప్రస్తావించినారు ఏమంటే జియో ట్యాగింగ్ చేయాలి. దేనికి జియో ట్యాగింగ్ చేస్తున్నారండి? దేనికి చేస్తున్నారు జియో ట్యాగింగ్? ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫౌండేషన్. దేనికి ఫౌండేషన్ వేస్తున్నారు? మీటర్లు పెట్టేదానికి ఫౌండేషన్ వేస్తున్నారు, కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు జియో ట్యాగింగ్ అని. తర్వాత అంటే దీనికి అనుమతులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దానికి సంబంధించి కూడా అధికారులు మాట్లాడలేని పరిస్థితి. ఇక ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా మంచి చెడు అన్ని ఏది ఉంటే అది వాడండి, ప్రభుత్వంలోకి రావాలా. దాంట్లో ఏమైందంటే ఇప్పుడు బాధ్యత ఏదైతే దానికి తీసుకున్నామో మనం ఇది ఎక్కడ మిస్ అయినామో, ప్రజల్ని ఇంత ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇంత అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ శత్రువు యొక్క యాక్టివిటీని మనం గమనించలేకపోవడం ఏదైతే జరిగిందో కింద స్థాయి నుంచి. ఇప్పుడు ఒక నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మము ఒక స్వీప్ వచ్చిందండి, వరంగల్ కూడా, ఈ 4 జిల్లాలో ఒక స్వీప్ వచ్చింది, మిగతా జిల్లాలో లేదు. అది ఇట్ ఈస్ నాట్ ప్రజెంట్. హైదరాబాద్లో ఇంకొక రకమైన స్వీప్ వచ్చింది. ఆ స్వీప్ ఏంటంటే గవర్నమెంట్కి ఆమోదంగా జరిగింది. ఎందుకు వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళ యాక్టివిటీని లోకలైజ్ చేసి ఒక 4 జిల్లాల మీద కాన్సన్ట్రేట్ చేసినారు. దాంతో ఏమవుతుందంటే ఒక స్టేజ్ వచ్చే వరకు దాని యొక్క ప్రభావం మిగతా జిల్లాల మీద కూడా పడింది. కొంచెం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో కొంత అట్లా పడడం జరిగింది. ఇది ఓవరాల్గా ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున జరిగింది కాదండి. దీంట్లో అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ను కూడా అంటే మనము పూర్తిగా ఇది మనం ఫెయిల్ అయినాము అనేదానికి కూడా లేదు. ఎస్, మనం ఫెయిల్ అయినాము. ఒక ఆస్పెక్ట్ ఏమో సంస్థాగతంగా కొంత ఫెయిల్ అయినాము. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఏం జరుగుతుందో సంస్థ సరిగా పనిచేయలేకపోవడం మూలంగా కింద స్థాయి నుంచి మనకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ రావాల్సిన ఇన్ఫర్మేషన్ గట్టిగా వచ్చుంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. అందుకని వీటిని అన్నిటిని కూడా ఇది తప్పనిసరిగా ఇట్ ఈస్ ఏంటంటే అన్అవాయిడబుల్. సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సమాప్తపరచాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ బలంగా పార్టీని తయారు చేసి ఎన్నికలలో ఎంతో దూరం అవసరం లేదండి. పార్లమెంట్ ఎలక్షన్స్లోనే ప్రజలు వాళ్ళని మభ్యపెట్టినరు అనేది ప్రూవ్ చేస్తారు. మల్లేశ్వర్ గారు, అంటే ఏ అంశం చూసుకున్నా కూడా ప్రజలకి అన్ని సందేహాలే వస్తున్నాయి. ఈ పని జరుగుతుందా, రెగ్యులర్ యాక్టివిటీ ఉంటుందా లేదా, మనము ఇంతకాలం ఒక పద్ధతిలో పోతూ ఉన్నాము, ఇదంతా ఒక డిస్టర్బెన్స్ లాగా ఉంటుందా, ఏం చేస్తారు, కొత్త ఇంకే సమస్యలు వస్తాయన్న భయాందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మోటార్లకు సంబంధించిన అంశమే కావచ్చు, లాంగ్ టైం నుంచి మన దగ్గర లేదు చేస్తున్నాం అని అనుకుంటూ వస్తున్నారు. సడన్గా చూసేసరికి ఇప్పుడు మనకి ఈ వార్తలు కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని చాలా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనము గుర్తు చేసుకోవాలి. అయితే మేము నా ప్రారంభమైనా సరే నేను మోటార్లో మీటర్లు పెట్టను అని కేసీఆర్ గారు చెప్పారు. అదే మొండితనంతో రైతుల పక్షపాతిగా నిలిచారు. అయితే అక్కడ జరిగిన దానికి ఏంటంటే వాళ్ళు దానికి రివెంజ్గానే తెలంగాణకు రావాల్సినటువంటి మనకు నిధుల విషయంలో ఎఫ్ఆర్బిఎం పేరుతోటి కొన్ని నిధులు ఆపి ఇక్కడ కొంత ఒత్తిడి చేసి కొంత ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక నిర్బంధము, ఆర్థిక ఆంక్షలు పెట్టి కొంత నీకు సతాయించినటువంటి పరిస్థితి మనం కూడా చూస్తాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరి రైతుల విషయంలో కొంత కేసీఆర్ గారు మనకు వెన్నంటూ ఉండి చేసినా మరి రాకూడని అంటే ఎక్స్పెక్ట్ చేయని ఫలితాలు కూడా మనం చవి చూసినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఆరు గ్యారెంటీల పేరు మీద ప్రతి డోరు కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకుపోగలిగింది. అయితే అది ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేది ప్రజలు చూడలేదు. వీళ్ళు కాంగ్రెస్ తీసుకుపోగలిగింది. అదే సేమ్ టైం మనకు ప్రత్యామ్నాయంగా మనకు చేసిన పథకాలను కూడా బీఆర్ఎస్ చెప్పుకోలేకపోయింది. నియోజకవర్గాలలో నేను అబ్జర్వర్గా కొన్ని కాన్స్టిట్యున్సీలలో పోతే అసలు బీఆర్ఎస్ నాయకుడు అనేటోడు మాకు ఇంతవరకు రాలే, ఒక స్టిక్కర్ పొల్లగాడు వేసిపోయిండు. మాకు ఇంటికి వచ్చి చెప్పిన ఇప్పుడు తెలంగాణలో ఏం కోరుకుంటారు, నీకు డబ్బులు ప్రధానం కాదండి, పోయి అన్న నాకు ఒక ఓటేయరని చెప్పి మా అన్నకేయమనో మా సార్కి ఏమనో చెప్పే క్యాడరు నీకు ఈసారి నిర్లక్ష్యం చేసింది. అంటే క్యాడర్ నిర్లక్ష్యం చేసినట్టే క్యాడర్ అసంతృప్తితో ఉండడం వల్ల పోని ఓడిపోయి గెలిచిండు అనే దాని మీద కొంత ఇది చేసినటువంటి సందర్భం చూసినాం. అయితే ఈ జియో ట్యాగింగ్ పేరు మీద ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నది. అయితే అది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షనా స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ అనేది మరి ఎక్కడ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు జియో ట్యాగింగ్ వల్ల వచ్చే బెనిఫిట్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు అంటే మోటార్ ఎక్కడ ఉన్నది, దానికి మోటార్కు ట్రాన్స్ఫార్మర్లో మోటార్లు దాని కింద ఎంత లోడ్ ఉన్నది, ఎన్ని మోటార్లు ఉన్నాయి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి అనేది ఐడెంటిఫికేషన్ చేయడానికి ఒకటి ఉపయోగపడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కాడికి వస్తే ఏంటంటే మోటార్లకు మీటర్లు పెట్టిన తర్వాత జియో ట్యాగింగ్ చేసారు. మరి మన దగ్గర ఇప్పుడు జియో ట్యాగింగ్ ముందే చేస్తున్నారు అని అంటే ఇది మరి ఏమైనా రైతులకు ఏమైనా అన్యాయం జరిగే పరిస్థితి అనేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ జియో ట్యాగింగ్ చేసి కొంత మేలైన దాని మీద అంటే ఇప్పుడు బాగా లోడ్ అంటే ఒక 20 మోటార్లకు సరిపోయే ట్రాన్స్ఫార్మర్ ఉన్నప్పుడు 30 మోటార్లు పెడితే అక్కడ ఏంటంటే లోడ్ ఎక్కువైపోయి కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి ఐడెంటిఫై చేయడానికి కూడా జియో ట్యాగింగ్ ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ పొరుగు రాష్ట్రం చూస్తేనో ఆ కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ను అంటే నాకు ఇంప్లిమెంట్ చేసిన అంటే మోటార్లో మీటర్లు పెట్టినటువంటి కాడనే జియో ట్యాగింగ్ చేసిరు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి అది ఎంత మేరకు మనకు సఫలీకృతం అవుతుంది అనే దాని మీద చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు కాడకు వస్తుంది అంటే ఇప్పుడు ఆ మోటార్ అంటే లాంగ్ టైం దీన్ని ఆపాలి ఇది ప్రజలకు వద్దు అనుకుంటూ జరిగిన విషయాలన్నీ జరుగుతూ పోతుంటే ఎట్లా తీసుకుంటారు? అయితే ఇప్పుడు జియో ట్యాగింగ్ వల్ల వచ్చే నష్టం ఏమి లేదు. కాకపోతే దీని వెనుక మళ్ళీ ఏమన్నా కథ ఉన్నదా అనేది దాని వెనుక మతలబ్ ఏమైనా ఉన్నదా అనే దాని మీద ఆలోచిస్తున్నారు. కానీ దీనివల్ల జియో ట్యాగింగ్ వల్ల నష్టమే లేదు. అంటే మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్గా సాంకేతికంగా ఏమైనా ప్రాబ్లం వచ్చినా అటెండ్ చేయడానికి అంటే ఇమీడియట్గా ఇప్పుడు మనకు జీపీఎస్ లాగానే కదా మొత్తం నీకు అది, కాబట్టి అటువంటి వ్యవస్థ ఉంటుంది. దీనికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు రైతులకు మేలు చేయాలనేది గత ప్రభుత్వం చేసింది. మరి ఆ ప్రభుత్వంలో మీకు అంతకంటే ఎక్కువ మీకు సాయం అందిస్తాము, తర్వాత సేవ చేస్తామని మరి కాంగ్రెస్ ముందుకు వచ్చింది. మరి ఇప్పుడు విజయవంతంగా
40 రోజులు కూడా నీకు కంప్లీట్ అయిపోతున్నది. మరి దానికి ప్రభుత్వం రిజల్ట్స్ వచ్చి మరి మిగతాది వాళ్ళు 100 రోజులు సమయం అడిగారు, ఏ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తారు అనేది చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ 6 గ్యారెంటీల మీద మనం పదే పదే ప్రశ్నించి వాళ్ళను కాంగ్రెస్ను అలర్ట్ చేస్తుందేమో బీఆర్ఎస్ అని కూడా ఒక క్వశ్చన్ వస్తున్నది. ఎందుకంటే 100 రోజుల తర్వాత అడుగుతుందంటే ప్రతి ఒక్కరు స్పందిస్తారు. ముందే అడగడం అది ఏం తొందర అవుతుందే వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా అనే పరిస్థితి వస్తున్నది. కాబట్టి అది మనము ఈ బీఆర్ఎస్ పార్టీ అవలంబించాల్సింది అంటే కొంత వేచి చూసే ధోరణి ఉండడం వల్లనే ప్రజల మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇమీడియట్గా అడగడం వల్ల దాంతో ఏదంటే విస్క్ అంటే ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు మేమన్నా అడిగినామా ఇప్పుడు ఇది చేసినామా అనే ఇప్పుడు వాళ్ళు 10,000 15,000 ఇస్తామన్నారు. 15,000 వైఖరి అట్లున్నది. సైలెంట్ గానే ఉందాం అయితే సైలెంట్ గా ఉందామని ఇప్పుడు అన్న చెప్పిండు, సైలెంట్ గానే ఉందామంటే వాళ్ళు వైలెంట్ చేస్తారు. ఇప్పుడు అయితే నీకు కొంత ఏంటంటే ఇప్పుడు కొంత రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ లో కొంత మనము ఒక అడుగు వెనుకకు వేయడమే బెటర్. ఎందుకంటే మనకు ముందు లక్ష్యం ఏంటి, లోక్సభ ఎన్నికలలో ఈరోజు కాంగ్రెస్ కూడా అది ఒక మనకు టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు 100 రోజులల్లో సమయం మార్చి 17కి అయిపోతుంది. గత 2019లో మార్చి 20కి ఏదో ఐ థింక్ నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా గదే టైంలో వస్తుంది. ఒకవేళ మోడీ రామ జన్మభూమి, రామ మందిర్ ఇదంతా దృష్టిలో పెట్టుకొని ముందుకేమన్నా తెస్తే చెప్పలేము ఆ డైరెక్షన్ తోటి, కానీ లేకపోతే మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి వరకు వీళ్ళ గడువు కూడా అయిపోతుంది. అప్పుడు ఎలక్షన్ ఎజెండాగా కూడా ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీకి పోయినరు. మరి ఇప్పుడు పార్లమెంటుకు అమలు చేసినామని చెప్పుకుంటే తప్ప వాళ్ళకు అవకాశం లేదు. కాబట్టి అది బీఆర్ఎస్ వేచి చూసే ధోరణితో పోవడం బెటర్. ఎందుకంటే ప్రతి దాన్ని మనము 1 ఏళ్ళు చూపెడితే 4 ఏళ్ళు మనల్ని చూపెట్టే పరిస్థితి ఇప్పుడు రావద్దు. ఎందుకంటే సమయం ఉంది కనుక సమయం తర్వాత ఈ బీఆర్ఎస్ అడగాల్సిన అవసరం లేదు. ప్రజలే అడుగుతారు. మా పెన్షను 4,000 ఏమైంది, మా రైతు బంధు ఏమైంది, ఇవన్నీ దాని మీద అడుగుతారు. కాబట్టి కొంత వేచి చూసే ధోరణే కలిసి వస్తుంది అనేది మనం ప్రజల అభిప్రాయము. నేను పర్సనల్గా కూడా చెప్తున్నది కూడా అదే. ఎందుకంటే ఆ పద్ధతిలో పోతే బీఆర్ఎస్కు డెఫినెట్గా మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే క్యాడర్ నేను ఒకటే చెప్తే క్యాడరు ప్రచారమే చేయలేదు. క్యాడరు ఎందుకు చేయలేదు అంటే అసంతృప్తి. తర్వాత మీకు క్యాడర్ ప్రచారం చేయడానికి పెద్దన్న ఉన్నాడు ఇక్కడ. 33 జిల్లాలకు జనవరి 22లో అది అధ్యక్షులు నియమించారండి. 33 జిల్లాలకు జనవరిలో అధ్యక్షులు నియమిస్తే ఆ అధ్యక్షులకు కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీని మళ్ళా నీకు జిల్లా కమిటీలను ఫుల్ఫిల్ చేయలేదు. జిల్లా కమిటీలో ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల ఏంటంటే నేను సెక్రటరీని అయితే లేకపోతే నేను ట్రెజరీ రకరకాల స్థాయిలలో సమీక్ష అనేది జరుగుతుంది, దాని కరెక్షన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంది కూడా ఆ ఉద్దేశంతో. అయితే దాంతో ఏమైందంటే ఎమ్మెల్యేలు 19 మంది ఎమ్మెల్యేలకు అధ్యక్షులు ఇవ్వడం వల్ల సెకండ్ క్లాస్ లీడర్ ఎదగలేడ. సెకండ్ క్లాస్ లీడరు ఎదగకపోవడం వల్ల ఏంటంటే ఇవాళ మనకు బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరిగింది. ఎందుకంటే 33 జిల్లాలకు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఏమైంది అనంటే ఒకసారి ఏదో సందర్భంలో ఒకసారి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో మీటింగ్ పెడితే నన్ను బీసీ ఇంటెలెక్చువల్ పిలిస్తే ఆ బీసీ ఇంటెలెక్చువల్ కాడికి పోతే ఏమున్నది, 2 ఓసీల స్టేజ్ మీద ఉన్నారు. మేము చెప్పాల్సిందే వీళ్ళ మీద కాదు సార్, మా బాధలని చెప్పాల్సింది. మేము వీళ్ళని పెట్టుకుంటే మేము ఎట్లా చెప్తాం సార్ అంటే చంద్రబాబు నాయుడు అసలు అందరికీ 2 నిమిషాలు టైం ఇస్తే నాకు 10 నిమిషాలు ఇచ్చిండు. అంటే ఎందుకు అని అంటే మన బాధలు చెప్పాల్సిందే వాళ్ళు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలే అధ్యక్షులు ఉన్నప్పుడు నీకు అడ్మిషన్ దీని ఇంపాక్ట్ చాలా పాజిటివ్ గా ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తుందని హోప్ తో పార్టీ అయితే ఉన్న సిచువేషన్ కనిపిస్తుంది. సమన్వయం చేయడానికి పనిచేస్తుంది. ఏమన్నా ఆర్థికంగా సపోర్ట్ అవుతుందనో అధిష్టానం చూసింది, కానీ దానివల్ల నష్టం జరిగింది. సెకండ్ క్లాస్ లీడర్ ఎదగకుండా చూసినటువంటి సందర్భాలు కొన్ని జరిగినాయి. అవి అన్ని రెక్టిఫై చేసుకుంటే అసలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి 60 లక్షల సైన్యం ఉన్నది. మనకి ఇదే ఇప్పుడు భవిష్యత్తులో మనకు ఇప్పుడు 1.85% ఓట్ షేరింగ్ తోటే మనం ఓడిపోయింది బీఆర్ఎస్. అది పెద్ద సమస్య కాదు. దాన్ని
అధిగమించడానికి. అయితే మునుముందన్నా మరి ముందు ఆ పద్ధతిలో పోతే డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి. అది లోకసభలో ఫలితాలు వస్తేనే భవిష్యత్తు కూడా ఉంటుంది. భరత్ గారు, అంటే ఏం చూసినా తెలంగాణ నిజంగా ఎలక్షన్ అనుకున్న దగ్గర నుంచి కూడా కర్ణాటక మనం విషయాలు మాట్లాడుకుంటా కర్ణాటక గురించి, వాళ్ళ అక్కడ మనుషుల గురించి, ఇక్కడ ఉండడం గురించి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ గురించి, వీటన్నిటి గురించే మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద విషయాలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా కర్ణాటక ప్రయోజనాలకు సంబంధించి ఎంత జరుగుతుంది, ఇదంతా ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా అన్న డౌట్ ప్రజల్లో వచ్చింది. లేటెస్ట్గా మనం చూసుకుంటే కోయినా వాటర్కి సంబంధించి అంటే ఇండైరెక్ట్గా ఏదున్నా కూడా అల్టిమేట్గా అక్కడి నుంచి కర్ణాటకకు మేలు చేకూర్చేలా ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించడం. ఇవాళ న్యూస్ పేపర్లో ఒక 3 ఐటమ్స్ ఉన్నాయండి. ఒకటేమో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ 100 ఎకరాలు తీసుకుపోవడము, దానివల్ల అక్కడ ఎంప్లాయీస్ ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకోటి కోయినాది, తర్వాత జియో ట్యాగింగ్, ఇవి విషయాలన్నీ కూడా. తర్వాత ఇంకొకటి మాపై కోపాన్ని రైతుల మీద చూపొద్దు అనేది ఇంకొకటి. ఈ 4 ఐటమ్స్ మేము పరిశీలించండి. ఇది ఏదంటే మొత్తం అంతా ఇల్లు బీకి పందిరేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా ఉన్న సంస్థలన్నింటినీ కూడా డీస్టెబిలైజ్ చేసేసేసి ఏదో చేస్తున్నామని చివరికి ఏం చేస్తున్నారంటే ఒక భవనాన్ని పీకేసేసి ఒక గుడిసెనేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆ ప్లేస్లో. లేకపోతే ఇప్పుడు ఈ కోయినా నీళ్ళ వెనుక మహామతలబు అనే దాని మీద మీరు చూడండి, దాంట్లో రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతూ ఉన్నది, రాష్ట్రానికి ఏ రకమైన మంచి జరగట్లే. ఇప్పుడు ఇది ఏదైతే కార్యక్రమం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసేదానికోసం వాళ్ళు సన్నద్ధమవుతున్నారో దీనివల్ల మా కర్ణాటకకి మంచి బెనిఫిట్ జరుగుతుంది. కర్ణాటక ఈజ్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్ అట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ మనీ. భారం తెలంగాణ మీద పడుతుంది. తర్వాత ఇంకొకటి అండి, 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కోయినా డ్యామ్. అక్కడి నుంచి వదిలిన నీళ్లు ఇక్కడికి మనకు తెలంగాణకు రావాలంటే ఎంత ఎవాపరేషన్ ఉంటుందో, ఎంత వేస్టేజ్ పోతుందో చూడండి. 30 టీఎంసీలు కనుక ఇచ్చేస్తే తర్వాత ఇది మామూలు సీజన్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే వెట్ ఉంటుంది, తర్వాత వాతావరణంలో మాయిచర్ ఉంటుంది, అప్పుడు తక్కువ ఎవాపరేషన్ ఉంటుంది, తక్కువ వేస్టేజ్ ఉంటుంది. ఇవాళ ఇప్పుడు ఈ టైంలో కనుక మనం అది తీసుకున్నాం అనుకోండి, ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వాటర్ భూమిలో కూడా వాటర్ ఎక్కువ గుంజుకుంటుంది, నదిలో ప్రవాహం వచ్చేటప్పుడు గుంజుకుంటుంది. తద్వారా మనకు వచ్చే బెనిఫిట్ కన్నా తర్వాత దీంతో ఏమవుతుంది అంటే ఇవాళ ఒక టీఎంసీకి 44 మిలియన్ యూనిట్లు వస్తుంది. ఇప్పుడు అదంతా కూడా కొని 6 రూపాయల చొప్పున కొన్నా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్లో హై కూడా ఉంటుంది. ఇప్పుడు అది కూడా స్టాక్ మార్కెట్ లాగా ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఒక స్టాక్ ఎట్లయితే ప్రైస్ మారుతూ ఉంటుందో అట్లే పవర్ కూడా ఎక్స్చేంజ్ ఉన్నది, ఆ ఎక్స్చేంజ్లో అవసరాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. యావరేజ్గా 6 రూపాయలు వేసుకున్నా కానీ 700 కోట్లు ఇవ్వాలి. 700 కోట్లు ఇస్తే ఏం తెచ్చుకుంటున్నాం మనము, ఏం చేస్తున్నాం అంటే 30 టీఎంసీల నీళ్లు వస్తున్న క్రమంలో కర్ణాటక ఒట్టి పుణ్యానికి వాళ్ళ విద్యుత్ పెరుగుతుంది. ఆ నీళ్ళు ఇక్కడ వచ్చి చేసి మనకు అంత ఉపయోగపడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? చాలా గమ్మత్తుగా ఉన్నదండి. తెలంగాణ దాస శృంఖలాలని తెంచుకునే దానికోసం ఉద్యమం చేసి తెలంగాణ మీద కేంద్ర పెత్తనాన్ని పక్క రాష్ట్ర పెత్తనాన్ని నుంచి బయటపడే అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఇవాళ కర్ణాటక పెత్తనం ఏంది? అంతా కూడా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం, అంటే ప్రజల అస్తిత్వానికి సంబంధించిన విషయం. ఈ అస్తిత్వానికి సంబంధించిన విషయాన్ని వీళ్ళు ఈ రకంగా చేయడం అంటే తర్వాత తాకట్టు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ జియో ట్యాగింగ్ కూడా అంతే అండి. ఈ జియో ట్యాగింగ్ ఏం చేస్తున్నారు? ఇవాళ ఐడెంటిఫై చేస్తున్నారు, రేపు మీటర్లు పెడతారు. దేనికోసం చేస్తున్నారండి? కేసీఆర్ గారు అనేక మీటింగ్లలో జనానికి ప్రత్యేకంగా చెప్పినారు, ఆలోచించి ఓటేయండి, ఎవరు వస్తారు ఏం చేస్తారు అనేది ఆలోచించుకోండి, ఎవరు ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు ఏం చేసినారు అనేది ఆలోచించుకొని ఓటేయండి. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పినారు. ఇంతకుముందు ఆర్థిక నిర్బంధం అనే ఒక కొత్త పదాన్ని వాడారు, చాలా నిజం అండి అది. ఆర్థిక నిర్బంధము ఏంది? 30,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన అప్పు రాకుండా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. దేనికోసం చేసిన? మీటర్లు పెట్టమంటే మీటర్లు పెట్టట్లేదు మీరని. ఇవాళ మీటర్లు పెట్టి ఆ 30,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకోవాలనే కార్యక్రమం. ఆ 30,000 కోట్ల రూపాయలు ఏంది? అదేం పుణ్యానికి వస్తలేదండి, అప్పు అది. తర్వాత ఇవాళ మీటర్లు ఎట్లా పెడుతున్నారో రేపు పొద్దున ఆదాని బొగ్గుకు కూడా మీరు అట్టనే ప్రైస్ పే చేస్తారు. ఇక్కడ బొగ్గును వాడకుండా అక్కడ బొగ్గును తీసుకొస్తారు. ఏమవుతుందండి? ఏమవుతుంది? ఫలితంగా ఏమవుతుందని అంటే రైతుల మీద భారం పడుతుంది, వ్యవసాయం అన్వయబుల్ అవుతుంది. ఇవాళ మీరు నీళ్ళు ఇవ్వట్లేదు, నీళ్ళు బంద్ చేసేసారు కదా. యాసంగి నీళ్ళు ఇవ్వండి. యాసంగి నీళ్ళు ఇవ్వకుండా
తర్వాత ఈ కరెంట్ మా మీద కోపం, జియో రైతుల ట్యాగింగ్ మీద అని మహారాష్ట్రకి 700 కోట్లు పే చేయడము, కర్ణాటకగా అపన్నంగా చేయడము. తెలంగాణ ప్రజలు ఎటుపోయినరు, తెలంగాణ మా మీద రైతాంగం కోపము, ఎటుపోయినరు, రైతుల మీద చూపియద్దు, తెలంగాణ ప్రజల మీద చూపియద్దు అని ప్రయోజనాలు చెప్తున్న ఎటుపోయినాయి, పరిస్థితి ఉన్నది. తెలంగాణ వ్యవసాయం ఎటుపోయింది, వీటన్నిటిని గాలికి వదిలేసేసేసి ఇల్లు కూల్చి పందిరేసే కార్యక్రమం పెడితే అవునంటే మాట్లాడవద్దనంటే ఎట్లా మాట్లాడుకుంటూ ఉంటారండి? నోరు మూసుకొని కూర్చున్న దానికి రాజకీయాలు చేసే. ఎస్, కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు కొంత గమనించండి. ఎప్పుడు ఈ పాతకాలంలో ఒక పద్ధతిగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి అవకాశం ఇస్తామని చెప్పారు, కానీ ప్రభుత్వం ఆ అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు కదా. ఇవాళ అప్పులని అంటారు, ఎల్బీలు క్రియేట్ చేస్తూ ఉన్నారు, కారణాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మేము చేయలేకపోయేదానికి ఇవన్నీ కారణాలు అని చెప్పేదానికోసం కారణాలు క్రియేట్ చేయడంలో చాలా ఉత్సాహం చూపిస్తుంది, కానీ అమలు చేసేదానికి వాళ్ళ ప్రామిస్లు అమలు చేసేదానికి అసలు ఉత్సాహం చూపించట్లే కదా. పోస్ట్ పోన్ చేస్తారు, తర్వాత అప్లికేషన్స్ తీసుకుంటారు, అవి రోడ్ల మీద కనిపిస్తాయి. ప్రాసెస్ చేయాల్సిన అప్లికేషన్స్ ప్రజలు లైన్లలో నిలబడి, ఎండకి లైన్లలో నిలబడి, తర్వాత మంచినీళ్ళు కోసం కష్టపడుకుంటూ వాళ్ళ లైన్లలో నిలబడి ఇచ్చిన అప్లికేషన్లు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చిల్లా చెదరుగా పడి ఉంటాయండి. అది ఏ మర్యాద చూపిస్తున్నారు ప్రజలకి? మిమ్మల్ని నమ్మి నెత్తి మీద మోసుకొని వచ్చి ఇవాళ ప్రభుత్వంలో కూర్చోబెడితే మీరు ఇచ్చే మరి ఇది కాదు, ఇది చేయకూడదు, మీరు అవమానపరుస్తూ ఉన్నారు, మీరు చేయండి, మీరు సహకరిస్తాం అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తాను. కేసీఆర్ గారు మొట్టమొదటి చెప్పినారు, ఫస్ట్గా చెప్పినారు, సేమ్ డే చెప్పినారు, మేము ప్రభుత్వానికి సహకరిస్తాము, మీరు అనేక వాగ్దానాలు చేసినారు, వాటన్నిటిని అమలు చేయండి, ప్రజలకు మంచి జరగాలి, మేము సహకరిస్తాం. చెప్పిన తర్వాత మూడో రోజు మీరు ఏం చేసినారు? వీళ్ళు ఏదో సహకరిస్తామని అంటారు, మనం చేయక పెట్టట్లేదు అని గవర్నర్ ద్వారా పచ్చి అబద్ధాలు మాట్లాడిపించినారు కదా. తప్పదు కదా, మరి మాట్లాడాలి కదా. వాళ్ళ అబద్ధాలు మాట్లాడుతుంటే అది అబద్ధం అని చెప్పాలి కదా. అంటే ఏదో చేస్తామని చెప్పి వచ్చి నిజంగా ప్రజాభవన్ ఆందోళన చేస్తున్న పరిస్థితి, ప్రజలు అక్కడ పోయి ప్రజా ఆగ్రహ భవన్ ఆందోళన భవన్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక విషయాలకు సంబంధించి ప్రజలకి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి, ఏం జరుగుతుంది అనే ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనన్నింటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఒక ప్రశ్న అయితే ప్రజల్లో మెదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజా ప్రయోజనాలే మెయిన్గా చూసుకుంటూ ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముందు పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలంగాణలో అనే ఒక క్వశ్చన్ మాత్రం ఎరేజ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి అండ్ మల్లేశ్వర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.